తాను దేవునితో సంబంధాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నానా అని గ్రహించుకోవడం చాలా ముఖ్యం. ఒక మానవుడి ఆత్మ ఈరోజు ఎలాగుండాలి, దేవుని దృష్టిలో ఎలాగుండాలి? మానవుడి ఆత్మని దేవుడు ఆహ్వానించేటట్టు ఉండాలంటే, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే 4 గుణాలు కావాలి. ఆ 4 గుణాల గురించి ఈరోజు క్లుప్తమైన మాటలు ధ్యానిద్దాం. మొదటి గుణము క్రియాత్మకంగా ఉందా, అంటే పని చేసేటట్టు ఉందా నా ఆత్మ, నా హృదయంలో నా మనసాక్షి పనిచేస్తుందా, నా జీవితం ఉపయోగింపబడేటట్టు ఉందా, నేను చేసే పనులు నాకు లాభంగా ఉన్నవా, నేను చేస్తున్న ప్రయత్నాలు నాకు లాభంగా ఉన్నవా, నేను మాట్లాడుతున్న మాటలు నన్ను ఎదిగిస్తున్నవా, నా ఆత్మానుసారమైన జీవితానికి నాకు బలం ఉందా అని పరిశీలిస్తాం ముఖ్యం. రెండోదిగా నాకు స్వేచ్ఛ ఉందా, స్వేచ్ఛగా ఉన్నానా లేకపోతే కట్టబడి ఉన్నానా, మూడోదిగా నింపబడి ఉన్నానా, నాలుగోదిగా తీవ్రత ఉందా, ఆసక్తి ఉందా అని 4 గుణాలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. మొదటిగా మీ ఆత్మ క్రియాత్మకంగా ఉందా. ఒక